తిరుమల కొండ. ఇది ఆ దేవదేవుడు కొలువైయున్న కొండ. ఎన్నో తీర్థాలు, కోనలతో విరాజిల్ల ఈ కొండ ఆ శ్రీనివాసుడి కోసం వైకుంఠం నుంచి గరుడుడు తెచ్చిన కొండ. శ్రీమద్ భాగవతం మరియు వరాహ పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూదేవిని గర్భోదక సముద్రంలో ముంచేస్తాడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని తన దంతాలతో గర్భోదక సముద్రంలోంచి పైకెత్తాడు. అప్పుడు భూదేవి లక్ష్మీదేవి స్వరూపం కదా, ఆమె కూడా స్వామిని తనతో ఈ భూమిపైనే ఉండమని చెప్పి అడుగుతుంది. అప్పుడు వరాహస్వామి భూదేవి కోరిక తీర్చడానికి గరుడుడిని వైకుంఠంలోంచి తనకిష్టమైన పర్వతాన్ని తీసుకురమ్మంటాడు. అలా గరుడు తెచ్చిన పర్వతమే తిరుమల కొండ. వెంకటేశ్వర ఆగమనం ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే నిర్ణయించబడింది. అందుకే ముందే భూవరాహస్వామి భూదేవితో తిరుమలలో కొలువైనాడు. తరువాత శ్రీనివాసుడు కలియుగ రక్షణార్థం ఈ భూమిపై పవిత్ర పర్వతమైన తిరుమలను ఎంచుకొని మన కోసం కొలువైనాడు. ఇది మామూలు పర్వతం కాదు, ఆదిశేషునిపై పవరించిన ఆ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువై ఉన్న కొండ.